తిప్పారం గ్రామ ప్రజలకు నమస్కారం. ఈ గత 10 సంవత్సరాల నుంచి మన ప్రియతమ నాయకుడు వివాదరహితుడు శ్రీ ఆకుల భద్రప్ప గారు మనకు 10 సంవత్సరాలు ఇంత ముందుకు సేవ చేసినాడు. మళ్ళీ మరొకసారి 5 సంవత్సరాలు సేవ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. కావున అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపియాలని మేమందరం కూడా గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే అతను అభివృద్ధి ప్రదాత, ఇంత ముందుకు చాలా అభివృద్ధి పనులు చేసిండు. కావున అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే నిజం కడప దాటే లోపు అబద్ధం ఊరు దాటుతుంది. కావున మేము కూడా మరొకసారి అతను చేసిన అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఆనాడు సబ్ స్టేషన్ నిర్మాణం అనేది చాలా కష్టం ఉండే. ఆ రోజు ఆనాటి మహానాయకులు ముత్యంరెడ్డి గారి సహాయంతో చాలా కష్టపడి నిర్మించుకోవడం జరిగింది. అతని సహాయంతోనే తర్వాత అంబేద్కర్ విగ్రహం, ఆ తర్వాత హై స్కూల్ అనేది అసలు అసాధ్యం. ఆ రోజు మా ఊర్లో స్ట్రెంత్కు కునూరుపల్లికి మేము సైకిళ్ళ మీద పోయేటోళ్ళం. మా బ్యాచ్ నుండే, మా సీనియర్ బ్యాచ్ నుండే హై స్కూల్ అనేది పోయింది. ఎందుకంటే మేమే సాక్ష్యం, మేమున్నాం. అసలు మేము పోతాం కునూరుపల్లి అనుకునే లోపే మాకు హై స్కూల్, అసలు ఆ రోజు మేము చిన్న పిల్లలం. భద్రప్ప గారు చాలా ఆ రోజు సహాయంతో కిచెన్ షెడ్డు, న్యూట్రిషన్ భవనము, హై స్కూల్లో వాటర్ ఫిల్టర్ నిర్మాణము, మోడల్ గ్రామ పంచాయతీ భవనము, గ్రామ పంచాయతీకి ఎదురుగా వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లు, సైకిళ్ళు పోయి బైక్ ఓని రోడ్డు కూడా సీసీ రోడ్డు నిర్మాణాలు, ఎల్లమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం, పోచమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణము. అసలు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మల్లన్న సాగర్ గ్రామం అసలు ముంపులో మా తిప్పారం గ్రామం పోతుందని మేము అందరం బాధపడుతుంటే ఆనాటి మంత్రివర్యులు హరీష్ రావు సార్ దగ్గరికి పోయి చాలా కొట్లాడి తిప్పారం గ్రామాన్ని భద్రప్ప గారు కాపాడిండు. ఆ రోజు సాయంత్రం వచ్చి టపాకులు అందరం కాల్చుకుంది నిజం కాదా? ఇంకా అభివృద్ధి పనులు, అంగన్వాడీ భవనం, బస్టాండు, మహిళా భవనం, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, విద్యుత్ స్తంభాలు, మరుగుదొడ్లు. ఆ రోజు కొండపాక మండలంలో ప్రథమ స్థానం అది. ఇంటింటికి నల్ల నీరు, మళ్ళీ పెన్షన్లు, అత్యధిక పెన్షన్లు మా తిప్పారం గ్రామంలోనే భద్రప్ప గారి కృషితోనే ఈరోజు అందరికీ గుర్తున్నాయి. మరొకసారి అందరూ కూడా అతనికి అద్భుతంగా మెజార్టీతో పనులన్నీ గుర్తుపెట్టుకొని గెలిపేయడానికి ముందుకు వస్తున్నారు. మరియు ఆంజనేయ స్వామి గుడి స్లాబ్ నిర్మాణం, ఫంక్షన్ హాలు, వాటర్ ఫిల్టర్ కోసం వ్యాపారస్తులతో మాట్లాడి 3 లక్షల సాయం. తర్వాత అతను గెలవగానే చేయబోయే పనులు ఏంటి అంటే ముఖ్యంగా మా ఊర్లో 2006 సంవత్సరం భద్రప్ప గారు ఉన్నప్పుడు చేసిన గ్రామదేవతల పండుగ ఊర్లే ఇంతవరకు గ్రామదేవతల పండుగ లేదు. అతను గెలవగానే నెల రోజుల లోపే గ్రామదేవతల పండుగ చేస్తున్నాడు. తర్వాత ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణము, తర్వాత వాటర్ ఫిల్టర్ పునర్నిర్మాణము, రాజన్న చెరువు కట్టల మరమ్మతులు, ప్రతి పొలం దగ్గరికి దారి, ముఖ్యంగా అంబేద్కర్ చౌరస్తా నుండి పిష్కభూమి బాయి దాకా రోడ్డు మరమ్మత్తు, రోడ్డు నిర్మాణాలు. అదేవిధంగా 15 బోర్ మోటార్లు, షాటర్లు, సీసీ కెమెరాలు. ముఖ్యంగా మా గ్రామంలో సమస్య ఏంటంటే సెల్ ఫోన్ టవర్ నిర్మాణం లేదు. కాబట్టి అతను గెలవగానే సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చిండు. ముఖ్యంగా మా గ్రామంలో మా ప్రధాన పంట వరి కూడా మాకు గెలవగానే, ఎందుకంటే వడ్లు అనేది చాలా మాకు రోడ్ల మీద ఉంటున్నాయి. ఏ మిల్లుకు పోయినా మ్యాచర్ వస్తలేదు. ఆ రైస్ మిల్ కోరి ఈ రైస్ మిల్ కోరి అని తిప్పుతురు. కాబట్టి మేము అతన్ని అడగగానే వ్యాపారస్తులతో స్నేహితులతో మాట్లాడి ఖచ్చితంగా ఒక రైస్ మిల్ ఏర్పాటు కూడా సాయం చేస్తానని చెప్పిండు. ఇంకా ఇవే కాకుండా ఏదైనా పెన్షన్లు ఏవైనా అందరికీ కూడా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా అందరికి పెన్షన్ కానీ కరెంటు కానీ అన్నిటికీ సాయం చేస్తున్నాడు. ఎందుకంటే మాకు అతని మీద నమ్మకం ఉంది. 10 సంవత్సరాలు చేసిండు, 10 సంవత్సరాలు పని చేసిండు కాబట్టి ముందుకు వస్తున్నాడు. మాకు అందరికీ నమ్మకం ఉంది. కేవలం ఆయన గెలుపు అయిపోయింది, కేవలం మెజారిటీ కోసమే ఉన్నది. కాబట్టి అందరం కూడా అతనికి అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాము.